గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశికం వెంకటేశ్వర యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మాతీతమనిశం కేవలాత్మోపదేశికం శ్రీ వేముల రామయార్య యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. చరాక్షరమతీతం చ అచల పూర్ణోపదేశిక శ్రీ పూర్ణానంద పులయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమాం ఓంకారపీఠ పర్యాంతం వందే గురు పరంపరం. గురు పరంపరముకు జై. జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పులయారులకు జై. జై శ్రీ ఇందుగల గురుభక్త మండలికి జై. జై గురు. శేషమామ గారు రాసినటువంటి మేలుకొలుపు. దీంట్లో త్రిపుటులు ద్విపుటులు అన్ని వస్తాయి, గమనించగలరు. తెల్లవారెను మోహతిమిరం బెల్లబాయను జ్ఞాన ఉదయం బల్ల ప్రబలం బాయతన మనసెల్ల స్థిరమాయ ఆత్మా మేలుకొనవే. మూడు గుణములు మునిగిపాయను ఏడు ధాతువులెను కబట్టెను ఏడ ఏమియు లేకపాయను ఎరిగి మేల్కొనవే ఆత్మా మేలుకొనవే. అష్టతనువులు అడవి బట్టెను అష్టమదములు అహములనగెను కష్ట సుఖముల కాంక్ష దీరెను ఘనత మేల్కొనవే ఆత్మా మేలుకొనవే. అష్ట ప్రకృతులాటలుడిగెను అష్టపాశముల పుడె వీడెను ఇష్టమేమియు లేకపోయెను ఇప్పుడే మేల్కొనవే ఆత్మా మేలుకొనవే. వాసనాత్రయ మొదలిపాయను ఈ క్షణాత్రయమిపుడే వీడెను విన్నదేమియు లేకపాయను వేగ మేల్కొనవే ఆత్మా మేలుకొనవే. సాగరంబుల చప్పులుడిగెను వాద భేదము వదలిపాయను నాదమప్పుడే నశ్యమాయను నయమే మేల్కొనవే ఆత్మా మేలుకొనవే. మండలములని మమత మానెను కుండలి స్థలి కూలిపాయను పండు వెన్నెల భావమాయను పరగ మేల్కొనవే ఆత్మా మేలుకొనవే. మనసు బుద్ధియు మరల జనియను మానిపాయను జనన మరణము మమతలేమియు లేకపాయను మరియు మేల్కొనవే ఆత్మా మేలుకొనవే. గురుడు శిష్యుండే కమాయను కులము గోత్రము లేకపాయను
కుడి ఎడమలు సమమే ఆయను గురు తెరుక బాసెను ఆత్మా మేలుకొనవే పరశురాముని సీతారాముల భజన నిత్యము చేయుటాయను బాగుగా శేషమ్మ భావము బయలులో లేదాయన్ ఆత్మా మేలుకొనవే తెల్లవారెను మోహతిమిరం బెల్లబాయను జ్ఞాన ఉదయం వల్ల ప్రబలం బాయతన మనసెల్ల స్థిరమాయన్ ఆత్మా మేలుకొనవే बोलो श्री सद्गुरु महाराज की जय जय गुरु परंपरमुకు जय जय శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పులయారులకు జై జై శ్రీ ఇందుగల గురు భక్త మండలికి జై జై గురు. ఇక్కడ నిన్న 237 పేజీ వరకు ఆ పేజీలో మధ్యలో వరకు జరిగింది. ఆ రీతిగా ఆ కేవలాకాశ స్థితికి చేరితే అది లేని ఎరుక. ఏ రీతిగా శూన్యము సర్వము ఎట్లా అయ్యనో అనేటటువంటి పూర్ణబోధాంతర్గతమైనటువంటి పరిణామం చెంది ఈశ్వరి పంచీకరణలో ఆ రీతిగా ఆ కేవలాకాశ స్థితికి చేరితే అది లేని ఎరుక. అక్కడ సంకల్పం లేదు, శూన్యము లేదు, కాలం కూడా లేదు. కాలం జడమైంది, కాలము ఆట అయింది. బ్రహ్మాండ కాలగమనము ఆట అయింది. ఆ బ్రహ్మాండ కాలగమనము అదంతా కూడా ఏమైంది? ఆట అయింది. అక్కడ ఎవరు? విశ్వోత్పత్తికి అజుడు మూలమట. ఆ విశ్వోత్పత్తికి అజుడు మూలమై ఉన్నాడు. తాపెంపు వహించునట ఈశ్వరుడు, తనయందే లయమనర్చునట హరుడు అన్నది భాగవతం. ఏ ఆట గురించి చెప్పిన బంతులాట, అమ్మకు ఇది బంతులాట అన్నది లలితా రహస్యోపనిషత్. ఇది ఈ ఉపనిషత్తు మనకు ఈ విషయాన్ని తెలియపరుస్తూ ఉంది. ఏ ఆట గురించి చెప్పిన బంతులాట, అమ్మకు ఇది బంతులాటై ఉంది. అదే ముక్తికాంత అమ్మ అంటే. ఆ అమ్మకు ఇది బంతులాట అన్నది ఆ లలితా రహస్యోపనిషత్తు, త్రిపుర తాపిన్యోపనిషత్తు ఇవి తెలియపరుస్తూ ఉన్నాయి. ఎట్లా అంటే పిల్లవాడి యొక్క బంతులాట బ్రహ్మాండముల ఆట. పిల్లవాడి యొక్క బంతులాట బ్రహ్మాండముల ఆట. ఈ బ్రహ్మాండంలో ఆటాడుతా ఉన్నాడు. ఇలా లక్షణత్రయాన్ని జహర్లక్షణము, అజహర్లక్షణము, జహదజహర్లక్షణము రీతిగా ప్రత్యక్ష పరోక్షాలను అనుసంధానము చేసి అపరోక్షానుభూతిగా నిర్ణయం చేసేటటువంటి బ్రహ్మ విద్యను ఉద్దేశించి చెప్పబడినటువంటి పద్ధతులు ఇవన్నీ. ఇవన్నీ ఏ పద్ధతులుగా ఉన్నాయి అంటే, ఇగో ఇలా లక్షణత్రయాన్ని, లక్షణాలను, ఈ మూడు ఏవి లక్షణాలు? మూడు అంటే జహర్లక్షణము, అజహర్లక్షణము, జహదజహర్లక్షణము రీతిగా ఇవి మహావాక్య విచారణ చేసిన తర్వాత నీకు తెలియవచ్చేటువంటి విధానం ఉంటుంది. రీతిగా ప్రత్యక్ష పరోక్షాలను అనుసంధానము చేసి అపరోక్షానుభూతిగా నిర్ణయం చేసేటటువంటి బ్రహ్మ విద్యను ఉద్దేశించి చెప్పబడినటువంటి పద్ధతులు ఇవన్నీ. ఈ మూడు లక్షణాలు ఏంటివి అంటే, అపరోక్షానుభూతి. నువ్వు ఇప్పుడు పరోక్షంగా ఉన్నావు,
గురుచెంతకు చేరకమును పెట్టున్నావు, పరోక్షంగా ఉన్నావు. ఎట్లా పరోక్షము అంటే, నాకు వేరుగా ఒక దైవం ఏదో ఉంది, నాకు వేరుగా ఏదో శక్తి స్వరూపిణి ఉంది, అది నడిపిస్తా ఉంది అనే భావనలో ఉన్నావు. ఇప్పుడు గురుచంతకు చేరిన తర్వాత నీకు ఈ జహర్ లక్షణము, అజహర్ లక్షణము, జహర్ లక్షణాన్నంతా కూడా వివరించి తెలియపరిచిన తర్వాత నీకు ప్రత్యక్షంగా పరోక్షాలు ఉండేటువంటి అనుసంధానం అంతా ఏమైంది? అపరోక్షమైంది. అంటే అదే నేనే ఉన్నాను అనే నిర్ణయము నీకు తెలియబడింది. అపరోక్షానుభూతిగా నిర్ణయం చేసినటువంటి బ్రహ్మ విద్యను ఉద్దేశించే చెప్పబడినటువంటి పద్ధతులు ఇవన్నీ ఆయా రీతులను అనుసరించి చెప్పబడ్డాయి. ఆయా రీతులను అనుసరించి చెప్పబడినాయి. అంతటికీ ఈ అచలమైతే అకర్త. ఈ మొదట ద్వాదశి అథారిటీ ఉండేటువంటి దాన్నే అచలము అంటారు. ఆ ఇది ఆయా రీతులను అనుసరించి చెప్పబడినాయి, కానీ మన అంతటికీ కూడా ఈ అచలము అకర్త. కేవలాకాశ పరిధికి అవతల ఉన్నది బయలు. ఇప్పుడు ఇంతవరకు మనము పంచాకాశాలను విచారించుకుంటూ వచ్చినాం. పంచాకాశాలలో కడదైనటువంటిది కేవలాకాశం. మరి ఈ కేవలాకాశ పరిధికి అవతల ఉన్నది బయలు. అదే బట్ట బయలు అంటాం. అదే బట్ట బయలు. ఇక్కడి నుంచి చూశాడు ఇప్పుడు కిందికి. అప్పుడు ఏమైనాడు? ఎరుక లేనిరుక అనే ఆట అయిపోయిందట. ఇక్కడి నుంచి చూస్తే ఏమైంది? ఎరుక లేనిరుక అయింది. ఎరుక లేదు, ఆట ఆడేది లేదు, ఆట అయిపోయింది. ఇంకా తానెరుకను పూనాలన్నా రెప్పపాటే. తాను ఎరుకను పూనాలన్నా రెప్పపాటే, విడవాలన్నా రెప్పపాటే. అతడు అకర్త. ఎందుకని ఆట అంటే, అతడు అకర్త అనకూడదు అన్నారట. అతడు అకర్త అనకూడదు అన్నారట. అంతటికీ అచలమకర్త. అతడు అకర్త అంటే ఏమవుతుందంటే నీవే ఉన్నట్టు లెక్క. అతనివి నువ్వే, ఇతనివి నువ్వే, ఇది నువ్వే, అది నువ్వే. చెప్తాడు చూడండి. అటు నువ్వే, అటు నేనే, ఇటు నేనే. ఘటోద్గతుడు అక్కడికి పోయినప్పుడు ఉత్తరం తీసుకొని రాలని పోయినప్పుడు అక్కడ కృష్ణ భగవానుడు మారువేషంలో కూర్చోంటాడు. అప్పుడు గేట్ దగ్గర పోనీకోకుండా, దారి వదులుకోకుండా కూర్చోంటాడు ఆడ. అప్పుడు ఆయనేమే కృష్ణ భగవానుడు మారువేషంలో ఉంటాడు. అడుగుతాడు ఆయన పోయి ఉత్తరం ఎక్కడా అని. అన్ని అడిగితే ఏమో నువ్వే తెలుసుకో అంటే, నేను ఎవరు అనుకున్నావు? ఘటోద్గతుడిని. నేను ఇట్టిగిన కొట్టినా అంటే ముక్కలు అయిపోతావు నువ్వు అంటాడు. అన్నప్పుడు ఇది కొట్టి చూస్తాం, నన్ను కదిలించి చూద్దామని అంటాడు ఆయన. ఈయన కదిలించలేకపోతాడు. ఎంత బలమైనటువంటి వాడో ఆయన. అంత బలమైనటువంటి వారు కదిలించలేకుండా పోతాడు. ఇంత బరువు ఉన్నాడు. ఒక రెక్క పట్టుకొని ఎత్తుతాడు, మళ్ళా రెండు రెక్కలు పట్టుకొని భుజాలు పట్టుకొని ఎత్తుతాడు, లేపలేడు. మరి అంతా కదిలించి పోతే నేను గొప్పవాణి అని చెప్తున్నావే, నన్నే కదిలించలేకుండా పోతా ఉన్నావే అంటాడు. అన్నప్పుడు అప్పుడు చెప్తాడు ఆయన, ఎవరు నువ్వు అని గట్టిగా ఈయన అడిగినప్పుడు, అది నేనే, ఇది నేనే, అటు నీవే, ఇటు నీవే. అది అంతయు ఏకస్థితిని, అది శివజీవైక సంధానం. అక్కడ శివస్వరూపం ఎవరు? గురుస్వరూపం ఎవరు? కృష్ణ భగవానుడు. ఇక్కడ జీవస్వరూపం ఎవరు? ఘటోద్గతుడు.
దాన్ని భావించాలంటే మనం అవి రెండు ఏకస్వరూపంగా నేనేనై ఉన్నాను. అది అపరోక్షం. నాకు వేరుగా ఉన్నాడు భగవానుడు అని ఆ భగవాన్ని నువ్వు పూజించుకుంటా పోతే ఏమవుతుంది? అది పరోక్షం. తెలియక. అప్పుడు ఏం జరిగింది? పరోక్షం ఎట్లా జరిగింది అంటే తెలియక చేసినావు. అది తెలియక చేసిన పని అంటే మరచి చేసినావు. తెలియక కూడా కాదు, తెలియక కూడా చెప్పకూడదు ఆడ. మరచినావు. నీ స్వస్వరూప జ్ఞానాన్ని నీవు మరచినావు. ఎట్లా మరచినావు అంటే ఈ మాయావికారమైనటువంటి వాటిలో పడి, ఈ ఆకాంక్షలో పడి, శబ్దభ్రమ, స్పర్శభ్రమ, రూపభ్రమ, రసభ్రమ, గంధభ్రమ అనేటువంటి భ్రమల్లో మునిగి వాటిని నిజస్వరూపాన్ని నీవు మర్చినావు. అంతేగాని జన్మతః నీకు జ్ఞానము, జన్మతః నువ్వు ఎప్పుడు స్వస్వరూప స్థితిని పొందే ఉన్నావు. నీవు అదే ఉన్నావు, కానీ మర్చినావు. మర్చిపోయినటువంటి స్వస్వరూపాన్ని మరల నా మదికి ఎరుకజేసనే. ఆ మర్చిపోయినటువంటి స్వస్వరూపాన్ని ఎవరు? గురువుగారు మళ్ళా నీ మదికి తెలియపరుస్తా ఉన్నాడు. అప్పుడు మెలక వచ్చింది. అందుకే మేల్కోమంటా ఉండేది. గురువుగారు తన గురువు చేత తెలియబడినప్పుడే తాను తరించినటువంటి స్థితిలో, నిర్నిద్ర స్థితిలో ఉండిపోయినాడు. మరి అట్టి గురువును మన కోసం మనం మేలుకొల్పినాం. అందుకే ఇప్పుడు పొద్దున్నే మేలుకొల్పి చెప్తుమే, అట్లా మన కోసము మనం మేలుకొలిపి గురువుగారిని మెలకువపరుచుకొని మనం తిరిగి ఆ స్థితిని పొందేదానికి ప్రయత్నారూపంగా నడుస్తూ ఉన్నాం మనం ఇప్పుడు. కాబట్టి అక్కడ ఎరుక లేనెరుక అనేటువంటి ఆట అయిపోయింది. తానెరుకను పూనాలన్నా రెప్పపాటే, చూడండి, విడవాలన్నా రెప్పపాటే. అప్పుడు అతడు అకర్త. ఎందుకని ఆట అంటే అతడు అకర్త అనకూడదు అన్నారట. ఏమనాల మరి? అంతటికీ అచలం అకర్త అంటే నీవు రాక మునుపు, నీవు ఉన్న ఇప్పుడు, నువ్వు పోయిన తర్వాత కూడా ఏదైతే స్వతసిద్ధమై ఉన్నటువంటి పరిపూర్ణ పరవైలై ఉందో అది అకర్త. ఈ ఈ బయలన్నదే అకర్త అనమాట. ఈ బయలుకి ఈ కేవలపు ఎరుక, ఈ బయలుకు ఈ కేవలపు ఎరుక, ఈ మలినటపు ఎరుక, మలినం కలిగినటువంటి ఎరుక, ఈ మిశ్రపు ఎరుక, ఈ పరారూప ఎరుక, ఏ పేరన్నా పెట్టుకోంగా, అవన్నీ ఎరుక సంగతులు, ఆటలు అంతే. కేవలపు ఎరుక ఎప్పుడైంది? శివజీవైక సంధానంలో జీవుడుగా ఉన్నటువంటి నీవు, అంటే ఈ శరీరం నడిపించేటువంటి జీవుడు, ఈ బ్రహ్మాండాన్ని నడిపించేటువంటి ఈశ్వరుడు, ఈ జీవుడు ఈ ఈశ్వరుడు ఏకస్థితి పొందినప్పుడు అదే పరబ్రహ్మం అయింది. అదే కేవల బ్రహ్మం అయింది. అందుకు అక్కడ కేవలపు టెరుక అన్నారు. ఆ కేవలపు టెరుక ఈ మలినపు టెరుక అంటే ఈ జీవుడు, ఈ బ్రహ్మాండాన్ని అంతా నడిపిస్తానేటువంటి జీవేశ్వర రూపంలో ఉన్నటువంటి బ్రహ్మస్వరూపమే. పరబ్రహ్మ స్వరూపమైనప్పుడు అది కేవలపు టెరుకగా ఏర్పడతా ఉంది. ఈ మిశ్రపు టెరుక అంటే రెండు ఏకమైనటువంటిది. ఇక్కడ మిశ్రపు టెరుక అంటే జీవుడు శివుడు మిశ్రమమైంది రెండు. ఇది ఎరుకే, అది ఎరుకే, రెండుని ఎరుకనే పిలుస్తారు, ఎరిగేటువంటిది కాబట్టి ఆ మిశ్రపు ఎరుక రెండు ఏకమైనప్పుడు మిశ్రమమైంది. ఆ పరారూప ఎరుక ఇప్పుడు ఏమైంది? పరారూపము అంటే నువ్వేమనుకున్నావు? జీవంగా ఉన్నప్పుడు ఈ మిశ్రమం కాక మునుపు కూడా నాకు పరాగా ఉంది అనేటువంటి నిర్ణయంలో ఉన్నావు. ఆ పరారూప ఎరుక ఏ పేరన్నా పెట్టుకోగా, అవన్నీ ఎరుక సంగతులే, అవన్నీ ఆటలే, అవన్నీ దీని లీలలే. ఎవరి లీలలు? ఎరుక లీలలు. చేటుపాటుల రెంటి చేయవచ్చు ఫలము ముమ్మాటికి అనుభవించి. చూడు, చేటుపాటుల రెంటిచే వస్తా ఉండేటువంటి
ఫలము ముమ్మాటికి అనుభవించి చేటట పాటట. చేటంటే ఏమి? పుట్టనేటికి పుట్టనేటికి తల్లుల కడుపు చేటు. ఆ పుట్టేదానికి తల్లుల కడుపు చేటు. తల్లిదండ్రుల ఎడల దయలేని పుత్రుండు అన్నాడు. తల్లిదండ్రుల యందు దయలేని పుత్రుండు అన్నాడు వేమన. ఎక్కడో చూపు ఆకాశములో నిక్కించి, ఎక్కడో చూపును ఆకాశంలో నిక్కించి కళ్ళెదురుగా ఉన్నటువంటి సత్యాన్ని విస్మరించేటటువంటి దయారహితమైనటువంటి జీవనంను ఉద్దేశించలేదు వేదాంతం. ఎక్కడో ఆకాశానికి నీ మనస్సు, ఆకాశ స్థానము అంటే భూమధ్య స్థానం నీ శరీరంలో అయితే, భూమధ్య స్థానంలో ఆ పైన సహస్రారంలో ఎక్కడో చూపు ఆకాశములో నిక్కించి కళ్ళెదురుగా ఉన్నటువంటి సత్యాన్ని విస్మరించేటటువంటి, ఆ కళ్ళెదురుగా ఉండేటువంటి సత్యాన్ని విస్మరించేటటువంటి దయారహితమైనటువంటి జీవనను ఉద్దేశించలేదు ఇక్కడ వేదాంతం. కర్కశ హృదయములకు అవకాశమే లేదు. కర్కశవు హృదయాలకు అవకాశమే లేదు. వారు అసురులు. మనలో కూడా ఒక ఆట జరుగుతుంది అన్నాడు ఇక్కడ. మనలో కూడా ఒక ఆట జరుగుతుంది అన్నాడు ఇక్కడ. ఇంతకుముందు కేవలాకాశంలో చెప్పినటువంటి వారు ఇప్పుడు భూతాకాశంలో చెప్పేటువంటి స్థితిగా తెలియబరుతున్నారు అండి మనకు. వారు అసురులు. మనలో కూడా ఒక ఆట జరుగుతుంది అన్నాడు ఇక్కడ. ఇడ పింగళ సుషుమ్న అనేటువంటి నాడుల యందు ఆడుతున్నది. ఈడ అంటే ఎడమ ముక్కు ద్వారా నడిచేటువంటిది, పింగళ అంటే కుడి ముక్కు ద్వారా నడిచేటువంటిది, సుషుమ్న అంటే భూమధ్య స్థానము అంటే గంగా, యమున, సరస్వతి అని కూడా అంటారు. సూర్యచంద్ర అగ్నినాడి, సూర్యనాడి, చంద్రనాడి, అగ్నినాడి అని కూడా అంటారు దాన్ని, భూమధ్య స్థానాన్ని. అక్కడ ఇడ పింగళ సుషుమ్న అనే నాడులయందు ఆడుతున్నది హంస అనేటువంటి ఆట. ఆడుతా ఉంది కదా. ఎట్లా ఆడుతా ఉంది? 24 గంటల్లో 21,600 సార్లు ఆడుతా ఉంది. తెల్లవారుజామున 6 గంటలు మొదలుకొని మరీ తెల్లవారుజామున మరుసటి రోజు తెల్లవారుజామున 6 గంటల వరకు ఈ 24 గంటలు కాలంలో 21,600 సార్లు హంస ఆడుతా ఉంది. ఎట్లా? ఒక్కొక్కరికి కొంతకాలము అందిస్తూ ఉంది. ఆధార చక్రానికేమో 600 సార్లు అందిస్తూ ఉంది. స్వాధిష్టానానికేమో 6,000 సార్లు అందిస్తూ ఉంది. ఆధార చక్రంలో ఏమో వినాయకుడు ఉన్నాడు. అందుకే గణపతికి తొలి పూజ అంటాం మనం. వినాయకునికి మొట్టమొదట అందిస్తాడు. ఆధార చక్రమందు వినాయకుడు అధిపతి అయి ఉన్నాడు. అదే స్వాధిష్టాన చక్రమందు బ్రహ్మాధిపతి. బ్రహ్మ చేసే పనేమి? సృష్టికర్త. సృష్టికర్తకు 6,000 సార్లు అందిస్తూ ఉన్నాడు. తర్వాత మణిపూరక చక్రానికి అక్కడ ఎవరున్నారు? విష్ణువు. ఏం చేస్తాడు ఆయన? విష్ణువు పాలనకర్త. అంటే నీవు తీసుకున్నటువంటి ఆహారాన్నంతా కూడా జఠరాగ్ని అంటారు దాన్ని. ఆ జఠరాగ్నిలో అగ్నిభూతమై ఉంది. ఆ జఠరాగ్నిలో ఆరగించి ఈ శరీరానికి అంతా పంచుతూ ఉంటాడు. ఆయన చేసే పని అది. బయట ఏమి ఎత్తులాడాల్సిన పనిలే. విష్ణువును నీలో ఉండి ఈ పని చేస్తున్నాడు. తర్వాత అనాహత చక్రం.
అనాహత చక్రంలో ఎవరున్నారు? అక్కడ 6000 సార్లు అందిస్తుంది ఈ శ్వాస. 21,600 ఇట్లా ఈ విధంగా పంచుకుంటా వస్తుంది. అక్కడ అనాహత చక్రానికి 6000 సార్లు అందిస్తారు. అక్కడ ఎవరున్నారు? ఈశ్వరుడు ఉన్నాడు. ఈశ్వరుడు చేసే పని ఏముంది? లయకర్త. ఆయన లయం చేస్తా ఉంటాడు. అంటే 21,600 సార్లు అందేటువంటి ఈ హంసల్లో 7,200 లయమవుతాయి కరెక్ట్గా నడిచినప్పుడైతే. ఇంక నీకు ఏదైనా కోపం వచ్చినప్పుడు, ఏదైనా నీకు చింతన కలిగినప్పుడు, నీకు భయాందోళన కలిగినప్పుడు ఇంకా ఎక్కువ కూడా ఖర్చు అయిపోతూ ఉంటాయి. అదే ఆయుష్ తగ్గిపోవడం. మనకు ఈ శరీరంలో ఉన్నటువంటి క్రమము, ఉన్నటువంటి ఆయుష్ స్వరూపం తగ్గిపోతున్నాడు. అందుకే నీ టెన్షన్ బట్టి ఎక్కువ శ్వాసలు ఖర్చు చేస్తావు, నీ బాధను బట్టి ఎక్కువ శ్వాసలు ఖర్చు చేస్తావు, నీ ఆతృతను బట్టి ఎక్కువ శ్వాసలు ఖర్చు చేస్తావు. అక్కడికి 6,000 ఇస్తే ఆయన లయకర్త. ఎవరు? ఈశ్వరుడు. తర్వాత ఆధార, స్వాదిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ. ఇక్కడ విశుద్ధ చక్రంలో ఎవరున్నారు? రుద్రుడు ఉన్నాడు, కంఠస్థానంలో ఉంది. ఇక్కడ 1000 అంశాలు అందిస్తుంది. విశుద్ధ ఆగ్నేయ. ఆగ్నేయ చక్రంలో ఎవరున్నారు? సదాశివుడు ఉన్నాడు. వీళ్ళు 5 మంది. బ్రహ్మ, విష్ణు, ఈశ్వర, రుద్ర, సదాశివ. వీరే సద్యోజాతాది దేవతలు అంటారు వీళ్ళను. ఈ 5 మంది ఇక్కడ సదాశివుడు ఉండి, ఈ సదాశివునికి ఎన్ని అంశాలు అందిస్తుంది? 1000. తరువాత సహస్రారంలో గురువు ఉన్నాడు. వీళ్ళందరినీ నడిపించేటువంటి వాడు గురువు. సహస్రారానికి ఎన్ని అందిస్తుంది? 1000 అందిస్తుంది. లెక్కేయండి. సహస్రారానికి 1000, ఆగ్నేయానికి 1000, కంఠస్థానానికి 1000. ఈడ 3,000 ఆయ. కింద ఒక గణపతికి 600 ఆయ. 3,600. తర్వాత ముగ్గురికి బ్రహ్మ, విష్ణు, ఈశ్వరుకు 6,000, 6,000, 3 18,000 ఆయ. 18,000, 3,600, 21,600 సార్లు అందించింది. అది నీవు కాబట్టి ఇక్కడ ఈ హంస అనేటువంటి ఆటకు పరమైనటువంటి స్థితి ఏదైతే ఉందో, ఈ హంసకు ఆట ఆడుతూ ఉందే, నీ భూమధ్య స్థానంలో ఉండి ఇడా పింగళ సుషుమ్న మధ్యలో ఉండి ఆట ఆడుతూ ఉంది. ఇంతవరకు చెప్పినటువంటి ఆ హంస, ఆ ఆటకు పరమైనటువంటి స్థితి ఏదైతే ఉందో, ఆ పరమనేటటువంటి బ్రహ్మరంధ్ర స్థానమునందు, ఆ పరమనేటటువంటి బ్రహ్మరంధ్ర స్థానమందు భూమా నుంచి, భూమా అంటే కేవలాకాశ స్వరూపాన్ని భూమా అని అంటారు. భూమా నుంచి ఈ అంశకు పరమైనటువంటి స్థితి ఉంది. ఈ అంశకు కూడా పరమైనటువంటి స్థితి ఉంది. అంటే పరమహంసలందురు. వాటిని ఏమంటారు? పరమహంసలందురు. భూమా అనేది స్థానమునందు దృష్టి నిలిపి, ఆ భూమా అనేటువంటి స్థానం నందు దృష్టి నిలిపి ఉన్నవారు సదా అక్కడ నుండి ఆది దైవతానికి అధిష్టానముగా ఉండాల. ఈ దైవతానికి అధిష్టానంగా ఉండాలి. అట్టి ఆది దైవతానికి అధిష్టానముగా ఉన్నటువంటి పరమహంసలు హంస అనేది ఆటను ఆట ఆడి ఆడకుండు. ఆ ఆదిదైవతానికి అధిష్టానముగా ఉన్నటువంటి పరమహంసలు అక్కడ ఉండేటువంటి హంస అనేది ఆటను అది ఆట ఆడి ఆడకుండా ఉంటుంది. అంటే ఈ శరీరము, ఈ యంత్రం పనిచేసినంతసేపు చేస్తుంది, మళ్ళా నిర్మలమైపోతుంది.
మళ్ళీ ఆడతాది, మళ్ళీ ద్వంద్వ స్థితిని పొంది ఏకస్థితి అయినటువంటిది మళ్ళా ద్వంద్వ స్థితిని పొంది, అందుకే ఏకం అనేకం భవతిగా, ఆ ఒకటే అనేకంగా ఏర్పడుతూ వచ్చి ఇప్పుడు మన ప్రయాణం ఏమి అనేకంగా ఉంది. ఇది అనేకంగా ఉన్నటువంటి దాన్ని ఏకం అంటే ఏకస్థానానికి చేరువై ఆ అధిష్టానాన్ని దగ్గర కూర్చొని చూస్తే ఆ అంశ అనేటువంటి ఆడుతా ఉండేటువంటి స్థానంలోకి పోయి ఆ మొదట ఆడపోయి ఉంటే ఆటి నుంచి చూస్తే తెలుస్తుంది. భూమ అనేటువంటి స్థానానికి అంటే బ్రహ్మరంధ్ర స్థానం నందు భూమ నుంచి ఈ హంసకు పరమైనటువంటి స్థితి ఉన్నది. అంటే ఆ పరమహంసలందరూ భూమ అనేటటువంటి స్థానం నందు దృష్టి నిలిపి ఉన్నారు సదా, ఎల్లప్పుడూ నిర్వీ నిర్విరామంగా, అంటే తైలధారవత్తుగా. ఎట్లయితే నూనె పైనుంచి ఈడిస్తే తెగకోకుండా నైస్గా అయినా కింద వరకు సారై ఉంటుందో, ఆ విధంగా ఎల్లప్పుడూ సదా అక్కడ నుండి ఆది దైవతానికి అధిష్టానముగా ఉండాల. అక్కడి నుంచి నువ్వు అధిష్టానంగా ఎక్కడుండాలా? ఆది దైవతానికి అధిష్టానముగా ఉండాలి. అట్టి ఆది దైవతానికి అధిష్టానముగా ఉన్నటువంటి పరమహంసలు హంస అనేది ఆటను ఆటాడి ఆడకుండు, అక్కడ ఆట ఆడుతాది, ఆట ఆడకుండా ఉంటుంది. తర్వాత ఏం జరిగింది? జీవహంసలు ఈశ్వరహంసలు బ్రహ్మాండమంతటా వ్యాపించి ఉన్నాయి. చూడండి, మీ దగ్గర నుంచి పోయేటువంటి శ్వాస ఈ 24 గంటల్లో 21,600 ఆడుతా ఉండేటువంటి శ్వాస ఎక్కడికి పోయి ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడికి తీసుకుంటున్నావు అంటే బ్రహ్మాండంలో పోతాంది. బ్రహ్మాండంలో నుంచినే నీకు వస్తా ఉంది. అప్పుడు అది నీవు ఏకమా ద్వయమా మనంతకు మనం ప్రశ్నించుకుంటే ఒకటా రెండా? బ్రహ్మాండము ఈ పిండాండము ఒకటా రెండా? ఇక్కడ రెండుగా త్వయిల ఏకమయ్యే ఉంది. దాంట్లోనే ఇది ఏకమయ్యే ఉంది. ఈ జీవహంసలు ఈశ్వరహంసలు బ్రహ్మాండమంతటా వ్యాపించి ఉన్నవి. ఈశ్వరహంసలు పిండాండమంతటా వ్యాపించినవి, జీవహంసలు కాబట్టి ఈశ్వరహంసలు పిండాండమంతటా వ్యాపించినవి జీవహంసలు కాబట్టి ఆ హంసద్వయంబు అక్షరద్వయంబు చంద్రహాసమనిడి ఖడ్గము చేబూని, ఆ హంసద్వయంను ఆ రెండింటిని ఈశ్వరహంసలను జీవహంసలను ఏకం చేసేసి ఆ హంసద్వయంబు అక్షరద్వయంబు చంద్రహాసమనేది ఖడ్గము చేబూని హంసను తరుగుమోయి అంటుంది. హంసతత్వ కందార్థ దరువులు, హంసతత్వ కందార్థ దరువుల్లో ఇది కూడా. ఈ హంసతత్వ కందార్థ దరువులను మనం ఇంతకు మునుపు 2 నెలల కిందట విచారించాం. ఈ అక్షరద్వయంబు చంద్రహాసమనిటి ఖడ్గము చేబూని హంసను తరుగుమోయి అంటుంది హంసతత్వ కందార్థ దరువులు. పరమతత్వ కందములివి ఇవి కొత్తగా ప్రింట్ చేసి ఇచ్చారు విద్యాసాగర్ రావు గారు మనకు. చేటుపాటు పిండాండమునకు దిగి వచ్చుటయే చేటు. ఈ చేటుపాటు అంటే ఏమైంది? ఈ పిండాండానికి అక్కడి నుంచి అధిష్టానం నుంచి ద్వంద్వ స్థితిని పొంది ఏకంగా నిర్మలమై నిశ్చలమై ఉన్నటువంటిది, ఏ వికారాలు లేనటువంటిది, ఏ ద్వంద్వ స్థితి లేనటువంటిది, అది ద్వంద్వ స్థితిని పొంది ఏకంగా ఉన్నటువంటిది. అదే ఏకాత్మ పంచకం ఉంటాడు ఎవరు? రమణ మహర్షి గారు కూడా ఏకాత్మ స్వరూపం. ఆ ఏకాత్మ స్వరూపం పొందినటువంటిది ఈ చేటు పాటు అంటే పిండాండమునకు దిగి వచ్చుటయే చేటు. ఎప్పుడైతే దిగొచ్చిందో, ఈ వికారాల్లో పడిపోయిందో, ఈ మాయా వికారాల్లో పడిపోయిందో, ఈ ఆవరణ రూపంలో నిరావరణంగా ఉన్నటువంటిది ఆవరణ రూపానికి ఎట్లయితే ప్రాకి వచ్చిందో దిగి వచ్చుటయే చేటు. బ్రహ్మాండ వ్యవహారం అంతా పాటు. దిగొచ్చిన తర్వాత ఈ బ్రహ్మాండ వ్యవహారం అంతా పాటు పడుతుంది.
ఆ చేటు ఈ పాటు పూర్వం పెద్దలు వాడేవారు. ఈ రెండు పదాలు కాలాంతరంలో ఇవి కనుమరుగయ్యాయి. పూర్వం పెద్దలు ఆ చేటు పాటు అనేటువంటి మాటలు రెండు ప్రాంతీయ భాషలో వాడేవాళ్ళు. ఏ ప్రాంతంలో ఆ ప్రాంతంగా వాడేవాళ్ళు. కానీ ఇప్పుడు అవి కనుమరుగైనాయి. ఎవరైనా నేను చాలా శ్రమ చేశానండి, చాలా విశేషమైన పని చేశానండి అని ప్రత్యేకతలని చాటుకుంటున్నారు అనుకోండి. నేను చాలా పని చేశానండి, నేను చాలా శ్రమపడానండి అని ప్రత్యేకతలని చాటుకుంటున్నారు అనుకోండి. ఏమంత పాటుపడ్డావమ్మా అనేవారు పెద్దలు. ఏమంత పాటుపడినావమ్మా నువ్వు అనేవారు పెద్దలు. ఈ పాటుపడటం ఏమిటి? కుటుంబాన్ని పైకి తీసుకురావాలంటే ఎంత పాటుపడాలో తెలుసా నీకు? మామూలుగా బాహ్యంలో ఉండేటువంటి మన కుటుంబాన్ని పైకి తీసుకొని రావాలంటే ఎంత పాటుపడాలో తెలుసా నీకు అంటే సమిష్టి వ్యవహారానికి పాటు అని పేరు. ఈ సమిష్టి వ్యవహారానికి పాటు అని పేరు. కుటుంబం అంటే సమిష్టి. నువ్వు కుటుంబంలో లేక బయట ఉంటే ఏమిటి? వ్యష్టి. ఈ సమిష్టి వ్యష్టిని ఎట్లా గుర్తించాలి మనము? వ్యష్టి అనగా జీవుడు. ఈ జీవుడు ఈశ్వరుడు సమిష్టి, ఏకమైనప్పుడు సమిష్టి. అంటే బ్రహ్మాండాన్ని నడిపించేటువంటి ఈశ్వరుడు పంచభూత త్రిగుణాత్మక స్వరూపాన్నంతా కట్టుకొని నడిపేటువంటి ఈశ్వరుడు ఈ పిండాండాన్ని 24 ఇంద్రియాలు, ఈ శరీరంలో ఉండేటువంటి 24 ఇంద్రియాలను కట్టుకొని నడిపించేటువంటి ఈ జీవుడు, ఇవి రెండు ఏకమైతే అదే సమిష్టి. ఇట్లా ఎవరైనా పెద్దలు నేను చాలా సంపడానండి, నేను చాలా విశేషమైనటువంటి పని చేశానండి అని అంటారనుకో పెద్దల ముందర. అన్నప్పుడు పెద్దలు ఏమంటారండ్రి? ఏం పాటు పడ్డావమ్మా అనేవారు పెద్దలు. మరి ఈ పాటు పడటం ఏమిటి అంటే కుటుంబాన్ని పైకి తీసుకురావాలంటే ఎంత పాటుపడాలో తెలుసా నీకు? కుటుంబాన్ని, చిన్నగా ఉన్నటువంటి కుటుంబాన్ని కొంచెం పెద్దగా తీసుకురావాలంటే ఎంత పాటుపడాలో తెలుసా అంటే సమిష్టి వ్యవహారానికి పాటు అని పేరు. సమిష్టి వ్యవహారానికే పాటు అని పేరు. ఒక దేశాన్ని ఉద్ధరించాలన్నా, ఒక వ్యవస్థను ఉద్ధరించాలన్నా, ఒక కుటుంబాన్ని ఉద్ధరించాలన్నా, ఒక వ్యక్తిని ఉద్ధరించాలన్నా ఎంతో పాటుపడాలి కదా. ఇది మన అనుభవంలో ఉన్నటువంటి విషయమే కదా. ఈ సాంప్రదాయంలో శృతి యుక్తి అనుభవం అనేటువంటి రీతిగానే ఉంటుంది. శృతి అంటే ఇప్పుడు గ్రంథంలో ఉన్నటువంటి విషయము, యుక్తి అంటే గురువుగారు చెప్పి ఉపమాన ఉపమేయములతో నీకు తెలియవచ్చేటువంటి విషయం, అనుభవం అంటే నీ అనుభవంలో ఉన్నటువంటిదే. అంటే ఇది త్రికరణ శుద్ధిగా ఏది చెబుతారో అదే అనుభవరూపంగా ఉంటుంది. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా జననం నుంచి మరణం వరకు తాను చేసేటటువంటి శ్రమ అంతా కూడా ఈ పాటుపడటమే. కానీ నిజానికి ఈ పాటుపడడం అనేది బ్రహ్మాండ నిర్ణయానికి సంబంధించినటువంటిది అన్నమాట. నిజానికి ఈ పాటుపడటం అనేది బ్రహ్మాండ నిర్ణయానికి సంబంధించినటువంటిది అన్నమాట. ఆ లక్ష్యంతో చెప్పారు ఈ మాట. మనం ఇక్కడ కింద తొంగి చూసుకోకూడదు. బ్రహ్మాండంలో ఆ తాను నీవై ఉన్నప్పుడు ఇంకా బ్రహ్మాండ విచారణే నీకు బాగా వంటబట్టాల. ఈ పిండాండ వ్యవహారానికి చేటు వస్తే తప్ప, చూడు, ఈ పిండాండ వ్యవహారానికి, పిండాండం అంటే ఈ శరీరం 24 ఇంద్రియాలతో ఉండేటువంటిది. ఈ పిండాండ వ్యవహారానికి చేటు వస్తే తప్ప ఆ బ్రహ్మాండ వ్యవహారం మీద ఎవరు దృష్టి నిలపరట. ఈ పిండాండ వ్యవహారానికి చేటు వస్తే తప్ప
ఆ బ్రహ్మాండ వ్యవహారం మీద ఎవరు దృష్టి నిలపరట. ఎప్పుడెప్పుడైతే నీకు వృద్ధిక్షయాలలో చేటు ఏర్పడుతూ వచ్చిందో అప్పుడప్పుడల్లా ఈశ్వర జ్ఞప్తి కలుగుతుంది అన్నారు పరమహంస. చూడండి, ఎప్పుడెప్పుడైతే వృద్ధి క్షయాలలో చేటు ఏర్పడుతూ వచ్చిందో అప్పుడప్పుడల్లా ఈశ్వర జ్ఞప్తి కలుగుతుంది అన్నారు పరమహంస. దారి లేనటువంటి సందులోకి నీవు చేరినప్పుడు దారి లేదు, అదే ఒక్క సందు. మరి దారి లేనటువంటి సందులేకి నీవు చేరినప్పుడు ఈశ్వర స్ఫురణ, స్మృతి, జ్ఞప్తి కలుగుతుంది. అక్కడ ఈశ్వర స్ఫురణ, జ్ఞప్తి కలుగుతుంది. సాధ్యమవుతున్నంత వరకు ఈశ్వరుని యందు లగ్నత, మగ్నత ఏర్పడటం లేదు. సాధ్యమవుతున్నంత వరకు ఆ ఈశ్వరుని యందు లగ్నత గాని మగ్నత గాని ఏర్పడలే. కాబట్టి పిండాండం అనేది ఆటలో, అంటే ఈ శరీరం అనేటువంటి ఈ పిండాండం అనేటువంటి ఆటలో వృద్ధి క్షయాలనేటువంటి చేతులు సహజంగా ఉన్నాయి. వృద్ధి చెందడము, చేటు కావడం, అది ముందుకు ఆరోగ్యంగా ఉంటుంది, అనారోగ్యము అవుతా ఉంటుంది. వృద్ధి అంటే పెంపొందుతావు, సంతోషమైనటువంటి విషయాలుగా ఏర్పడతా వస్తుంది. అదే కొంతకాలానికి ఏదైనా ఒక తోట చిన్న నిండుగా ఉన్నటువంటి కుండకు చిన్న రంధ్రం పడిందనుకో, ఏమవుతుంది? నిదానంగా అది కూడా క్షయమైపోతాయి. అట్లా ఈ చేటు పాటు, ఈ వృద్ధి క్షయాలనేటువంటి చేతులు సహజం. లేకపోతే అతడేరా కర్త, ఇక్కడ వాయుడు అంటే సమిష్టి వ్యవహారానికి పాటు అని పేరు. ఒక దేశాన్ని ఉద్ధరించాలన్నా, ఒక వ్యవస్థను ఉద్ధరించాలన్నా ఇక్కడి నుంచి ఈ పిండాండ వ్యవహారానికి చేటు వస్తే తప్ప ఆ బ్రహ్మాండ వ్యవహారం మీద ఎవరు కూడా దృష్టి నిలపరు. ఎప్పుడెప్పుడైతే నీకు వృద్ధి క్షయాలలో చేటు ఏర్పడుతూ వచ్చిందో ఈ అభివృద్ధిగా కలగడము, మళ్ళా అది కలిగినటువంటి ఖర్చు అయిపోవడం, కరిగిపోవడం ఏర్పడుతూ వచ్చిందో అప్పుడప్పుడల్లా ఈశ్వర జ్ఞప్తి కలుగుతుంది అన్నారు పరమహంస. దారి లేనటువంటి సందులోకి నీవు చేరినప్పుడు ఈశ్వర స్ఫురణ, స్మృతి, జ్ఞప్తి కలుగుతుంది. సాధ్యమవుతున్నంత వరకు ఈశ్వరుని యందు లగ్నత, మగ్నత ఏర్పడటం లేదు. కాబట్టి పిండాండం అనేది ఆటలో వృద్ధిక్షయాలనేటువంటి చేతులు సహజంగా ఉన్నాయి. సహజంగా ఉన్నాయి. లేకపోతే అతడేరా కర్త. ఫోన్ వచ్చింది. లేకపోతే అతడే కర్త. ఆ బింద్వాకాశ పరిధి యందు ఉన్నటువంటి సత్తు యొక్క స్ఫురణ కలగడం లేదు. ఆ బింద్వాకాశ పరిధి యందు ఉన్నటువంటి సత్తు యొక్క స్ఫురణ కలగలే. కాబట్టి పెద్దలు ఏం చెప్పారంటే, ఎప్పుడైతే అననుకూలతలు ఏర్పడుతున్నాయో ఆ అననుకూలతలను చక్కగా ఉపాసనా కాలంగా మలుచుకోమన్నారు, సాధన కాలంగా మలుచుకోమన్నారు. ఉత్తరాయణ పుణ్యకాలమంతా కూడా దివ్యత్వానుభవాన్ని ఇస్తే, దక్షిణాయన పుణ్యకాలమంతా కూడా సాధనా బలాన్ని చేకూర్చింది. ఈ ఉత్తరాయణ పుణ్యకాలం అంతా దివ్యత్వ అనుభవాన్ని ఇచ్చింది. ఇప్పుడు దక్షిణాయనం పోయింది. దక్షిణాయన పుణ్యకాలం అంతా కూడా సాధనా బలాన్ని చేకూర్చింది. కాబట్టి చాతుర్మాస వ్రతము దక్షిణాయనంలో వస్తుంది.
ఇప్పుడు చాతుర్మాస మతమే వ్రత మాసమే నడుస్తూ ఉంది ఇప్పుడు మనకు. ఇప్పుడు వర్షాకాలంలో వస్తుంది. అలా సాధనాల ద్వారా, ఉపాసనల ద్వారా ఈ బిందువాకాశ సాక్షి అయినటువంటి బ్రహ్మ బ్రహ్మమును తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేయమన్నారు పెద్దలు. ఏమి? ఈ బిందువాకాశ సాక్షి అయినటువంటి బ్రహ్మమును తెలుసుకునేటటువంటి ప్రయత్నము మనం చేయాల. ఈ చేటులు ప్రారబ్ధవశాత్తు ఏర్పడతా ఉన్నాయి. ఈ చేటులు ఎట్లా ఏర్పడుతున్నాయంటే గత జన్మ సంస్కార వశము చేతనే ఏర్పడతా ఉన్నాయి. నువ్వు చేసుకున్నటువంటి పుణ్యఫల విశేషము చేతనే ఏర్పడతా ఉన్నాయి. ఈ ప్రారబ్ధవశాత్తు ఏర్పడతా ఉన్నాయి. కాబట్టి జగతతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అనేటటువంటి స్థితి ఎరుగనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ ఈ చేటుల బారిన పడి దుఃఖభాజమవుతున్నారు. దాన్ని ఎరిగినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాగార్థముల వలె నాదోపాసన చేసి, శబ్దోపాసన చేసి, మనసును అధిగమించి, అంతఃకరణాన్ని దాటి నేనన్న స్థితిని నిర్ణయాత్మకమైనటువంటి సద్రూపముగా తెలుసుకున్నటువంటి వారై పాటుపడేటటువంటి స్థితికి ఎదుగుతాడు. ఇది సమన్వయం చేశాడు వీటిని. ఇట్లా దాన్ని ఎరిగినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాగార్థములనేటువంటి నాదోపదేశం చేసి, అంటే వాగార్థము అంటే ఇప్పుడు పలికేటువంటి పలుకు, మనం చెప్పేటువంటి మాట, శబ్దము అన్నమాట. ఈ శబ్దోపాసన చేసి, భాష్యంలో ఇది వైఖరి స్థితిగా ఉంటుంది. మొట్టమొదట ఇది వాగార్థముల వలె, నాదము అంటే పలికేది, ఇప్పుడు శబ్దం అంటే జాగ్రత్తలో పలికేటువంటి మాట. శబ్దోపాసన చేసి అంటే అంతర్ముఖంగా, బాహ్యంగా పలికే మాట ఏమో ఈ వైఖరి వాక్ అంటారు దీన్ని. పరా పశ్యంతి మధ్యమ. ఈ మధ్యమ అనేటువంటిదేమో శబ్దోపాసన. నీలోనే ఉండేటువంటి దాన్ని, ఆ ఓంకార శబ్దాన్ని అంతర్ముఖంగా గ్రహించడము, తెలియబడడం. మనసును అధిగమించి తర్వాత వైఖరి వాక్కు నుంచి మధ్యమ వాక్కు పోయిన తర్వాత పశ్యంతి వాక్కు. పశ్యంతి వాక్కు ఎట్లా ఉంటుందంటే మనస్సులోనే ఉంది, అది బయటికి రాలే, తర్వాత నీ శ్వాసలేకి కూడా రాలే. అంతఃకరణాన్ని దాటి అంటే అది పరావాక్కు. ఇది పర పశ్యంతి మధ్యమ వైఖరి వాక్కుగా మనము తెలియబడచ్చు. ఈ వాగార్థములు అనేటువంటిదేమో వైఖరి వాక్కు, అంటే నీ వైఖరిని బయటికి వెలబుచ్చి చెప్పడం, అది నాదోపదేశం. శబ్దోపదేశమేమో అంతర్ముఖంగా నీవు ఆ శబ్దాన్ని, ఓంకార శబ్దాన్ని తెలియబడేటువంటి స్థితి. ఆ తర్వాత మనస్సును అధిగమించినటువంటిది, ఆ మనసుకు కూడా అందనటువంటి స్థితిలో ఉంది. ఇప్పుడు బాహ్యంగా అయితే నువ్వు ఏదో చెప్పాలా అనుకున్నావు అనుకో, ఏది చెప్పాలబ్బా అని దగ్గరకు వచ్చిన తర్వాత మరిచింది, అది ఎక్కడో ఉంది. అప్పుడు నీకే తెలియవల్లా అక్కడెక్కడుంది, పరా అంటే అది నీకు వేరుగా ఉంది. అప్పుడు వచ్చింది, తోచింది. వస్తానే అదేమైంది, పరా నుంచి పశ్యంత అయింది. పశ్యంత అయినా కూడా బయటికి వెళ్ళి కూర్చోలే, నీ శ్వాస లేకంటే నీ మనసులేకే రాలే, అది మనసులోకి వచ్చేసింది అనుకో, వస్తానే మధ్యమం అయింది. ఇప్పుడు
ఇంకా బయటికి వెలుబుచ్చాలంటే నీవు వాక్కు చేత వెలుబుస్తావు. అప్పుడు ఏమైంది? వైఖరి, నీ వైఖరి బయటికి పడిపోయినట్టు. ఇట్లా పరా పశ్యంతి మధ్యమ వైఖరి రీతిగా వాగార్థముల వాగార్థముల వలె నాదోపాసన చేసి, శబ్దోపాసన చేసి, మనసును అధిగమించి, అంతఃకరణాన్ని దాటి, చూడు ఈ వాక్కు నుంచి ఇట్లా పోలను, ఇది నీ మెట్టు. వాగార్థం వలనే నాదోపాసన చేసి, శబ్దోపాసన చేసి, మనసును అధిగమించి, అంతఃకరణాన్ని దాటి, ఇది ఏమైతుందంటే పిపీలక మార్గం. ఇది ఇట్లా పోతే ఏమైతుంది? పిపీలక మార్గం అవుతుంది. మన సాంప్రదాయం ఏం చెప్తుంది? ఏ మార్గం చెప్తుంది? విహంగ మార్గం చెప్తుంది. పిపీలక మార్గము అంటే చీమ. చీమ పండును అందుకోవాల, చెట్టు మీద కాసిండేటువంటి పండును అందుకోవాలంటే మొదల నుంచి ఎక్కుతూ పోవాల. మొదల నుంచి ఎక్కుతూ పోయి, మొదలైపోయిన తర్వాత కొమ్మకు పోయి, కొమ్మ నుంచి రెమ్మకు పోయి, రెమ్మ నుంచి పండు దగ్గరికి చేరుకోవాలి. దానికి కాలం ఎక్కువ పడుతుంది. కానీ సాధిస్తుందా అంటే సాధించడానికి కొంచెం ఆటంకాలు వస్తాయి. గాలికి వస్తే కిందికి పడిపోతుంది, గాలి వస్తేనే కిందికి పడిపోతుంది. మళ్ళీ మొదలు పెట్టుకోవాలంటే అట్లా ఎన్ని జన్మలు కిందికి పడిపోవాలో, ఎన్నో జన్మలు కిందికి పడిపోయి ఎన్నో జన్మలు ఎక్కుతూ పోవాలి. కానీ ఇది ఇక్కడ విహంగ మార్గము అంటే ఈ చెట్టు మీద ఉండేటువంటి పక్షి కానీ, భూమి మీద ఉండి తింటాండేటువంటి పక్షి కానీ పండు కనపడింది అనుకో, నేరుగా పోయి పండు మీద వాళ్తుంది. అది విహంగ మార్గం. అంటే ఇది నేరుగా డైరెక్ట్గా నీకు విషయాన్ని తెలియవచ్చేటువంటి బోధ పూర్ణ బోధ. కాబట్టి ఈ బ్రహ్మాండ నిర్వహణమంతా కూడా ఇట్లా, ఈ బ్రహ్మాండ నిర్వహణకంతా పాటని, పిండాండ నిర్వహణానికంతా కూడా చేటని సూచనా వాక్యాలుగా వేశారు ఇక్కడ ఈ కందార్థంలో. చేటు పాటల రెంటి చేయవచ్చు ఫలము, ఇక్కడ ఫలము వస్తుందట, అక్కడ ఫలం వస్తుందట. అవిద్యా సబలితము చేత కూడా ఫలితం వస్తుంది, మాయా సబలితము చేత కూడా ఫలితం వస్తుంది. అవిద్యా సబలితము చేటు, మాయా సబలితమేమో పాటు. ఎక్కడ చేయబడుతుందో, ఎవరిచే చేయబడుతుందో, ఏమి చేయబడుతుందో, ఎలా చేయబడుతుందో అలాగే వారికి ఆ రీతిగానే ఫలితం అనుభవింప చేయబడుతుంది. అట్లా నువ్వు చేసేటువంటి చేటు ఎట్లా ఉంటే అట్లనే పాటు ఏర్పడుతుంది. తర్వాత యథాకృతమనుభోక్తావీయం అంటే పుణ్యాపుణ్య శుభాశుభ ఫలం అనే సూత్రం అన్నమాట. ముమ్మాటికి అనుభవించి, ముమ్మాటికి అనుభవించి అంటే ముమ్మాటికి అనుభవించి, ముమ్మాటికి అనుభవించి అంటే 3 సార్లు ఎందుకు చెప్పారండి? ముమ్మాటికి అనుభవించి, ముమ్మాటికి అనుభవించని 3 సార్లు ఎందుకు చెప్పారండి అంటే, పూర్వం పెద్దలు ఎవరికైనా ఏదైనా చెప్పాలి అంటే ఆశీపూర్వక వాక్యము, పూర్వక వాక్యము ఏమిటంటే తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. చెప్పేది చూటిగా విను. గురుగారు అంటాండ, రే ఇక్కడ చూడు నాకల్లా, నేను చెప్పే వాక్కు నీ చూపు ఏకమై ఉండాల. నేను చెప్పే వాక్కు మీద నీ చూపు ఏకమై ఉండాల. అంటే ఏమంటున్నాడు అక్కడ? కంటితోనే వినగలగాల. అప్పుడు కంటితోనే నువ్వు చూసే ఆ వాక్కు పైన కంటితో వినగలగాలంటే ఏమి? ఎప్పుడైతే నీకు చెవిన పడిందో అప్పుడు వాటిపైకి నీ చూపు పోయిండాల. ఏది చెప్తున్నాడో వాటి విషయం. ఇప్పుడు చీమ అని చెప్పానంటో అనుకో, పిపీలక మార్గంలో చీమ అని చెప్పినప్పుడు ఏమైంది? చీమను చూసింది పోయి, ఇది చూసిందా లేదా? పక్షి అని చెప్పినప్పుడు ఏమైంది? ఇది పోయి పక్షిని చూసింది, చెట్టును చూసింది, కొమ్మను చూసింది, రెమ్మను చూసింది.
పండును చూసింది. అట్లా పోవాల. చెప్పే వాక్కు పైన ఎప్పుడైతే గురువాక్యము నీ చెవున పడుతుందో అప్పుడు ఈ చూసేటువంటి మనస్సు దానిపైన కేంద్రీకరించగల. అట్లా బాగా తెలియబడుతుంది. యథాకృతమను అనుభోక్తావీయం పుణ్యాపుణ్య శుభాశుభ ఫలం అనేటువంటి సూత్రం అన్నమాట. ముమ్మాటికి అనుభవించి అంటే 3 సార్లు ఎందుకు చెప్పారండి అంటే, పూర్వం పెద్దలు ఎవరికైనా ఏదైనా చెప్పాలంటే ఆశీపూర్వకముగా, ఆశీపూర్వవాక్యము అంటే చెప్పినదే చెప్పేది. మరి చెప్పినదే చెప్పేది, ముందు వాక్యమే మళ్ళీ చెప్పేది. ఏమిటంటే తస్మాత్ జాగ్రత్త 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 అనేవారు. అలాగే శాంతి మంత్రంలో కూడా దశవిధ శాంతి మంత్రాలు ఉన్నాయి. శాంతి మంత్రాల్లో కూడా 10 రకాల శాంతి మంత్రాలు ఉన్నాయి. ఆ శాంతి మంత్రాలన్నీ కూడా వేదం అనుగ్రహించింది. ఏమని? ఓం శాంతి 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 అంటే త్రిపుటి శాంతించాలి. త్రిపుటి ఎందు కూడా తస్మాత్ తత్వదర్శనంతో, ఆ త్రిపుటి ఎందు కూడా ఏమైంది? తస్మాత్ తత్వదర్శనంతో, చిత్వదర్శనంతో, స్వాత్మదర్శనంతో మెలకువ కలిగి ఉండాలి. జాగ్రత్త 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 ఇలా ఆశీపూర్వకమైనటువంటి వ్యాఖ్యలని అందించేవారు తథాస్తు తథాస్తు తథాస్తు. సావధాన సావధాన సావధాన. లగ్నములో ఏదైనా ముహూర్తము గనుక నిర్ణయం చేసినప్పుడు ఆ ముహూర్త కాలానికి ముందు లగ్న ఘంటికలు అని సుముహూర్తే సావధాన, సులగ్నే సావధాన, మీరందరూ బ్రహ్మనిష్ఠులై ఉండండి, సావధాన చిత్తులై ఉండండి, చిదాకాశపది యందు సాక్షులై ఉండండి అనేటటువంటి సూచన చేస్తున్నారు. చూడండి, ఇది మనము గుర్తించుకోవాల్సింది. పూజా విధాన పూజ చేసేటువంటి స్థానంలో మనం కూర్చున్నప్పుడు ఏం చేస్తాం? మొట్టమొదట ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసినప్పుడు నీ మనసు ఎక్కడ నిమగ్నం కావాలంటే బయట వ్యవహారాలకు పోనివ్వకోకుండా నీ మనసు అక్కడ నిమగ్నమయ్యేదానికే నీవు ప్రార్థన చేసిండేది. ఇంక వేరే వ్యవహారం ఏది చేయొద్దు. వీటి యందు నీవు మనసును కేంద్రీకరించి నీ శరీరాన్ని ఎక్కడ కదలనివ్వకోకుండా నిలకడై ఉండడానికి. మరి ప్రార్థన చేస్తానే ప్రార్థన చేస్తూ ఉంటేనే మళ్ళీ పక్కన వారితో మాట్లాడతారు, పక్కన వారితో కదిలికలు చేస్తూ ఉంటారు. నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటేనే ఆ రకంగా చేస్తే, ప్రార్థన చేసిన తర్వాత మళ్ళీ అదే రకంగా అలవాటైపోతుంటారు. మళ్ళా లేటుగా వచ్చింటాడు ఒక వ్యక్తి. ఆ లేటుగా వచ్చినటువంటి వ్యక్తిని చూసేదానికి పలకరించకపోతుంది మనస్సు. ఇప్పుడే వస్తువా, బస్సులో వస్తువా, బండిలో వస్తువా అని పలకరిస్తా పోతుంది. అట్లా పోనీకోకుండా ఏకాగ్ర చిత్తులై సావధాన. అందుకే దీనికి ఏదైనా మనము చేసేటప్పుడు ముహూర్త కాలానికి ముందు ఏం చేస్తాం? అది లగ్న గంటికలు అని సుముహూర్తే సావధాన, సులగ్నే సావధాన. ఈ సుముహూర్తం ప్రారంభమవుతోంది, సావధానంగా ఉండండి. సులగ్నే సావధాన అంటే మంచి లగ్నం ఏర్పడి నడుస్తూ ఉన్నప్పుడు పూజాస్థానంలో ఏ కార్యం చేస్తున్నా సావధానంగా వాటిపైన మనస్సును 24 ఇంద్రియాలు ఏకం చేసి ఆ గురునికి అర్పించి గురుముఖాన వినగలగాలి. చూసే చూపు, వినే వినికిడి, నీవు దర్శించేటువంటి స్థితి 3 ఏకం చేసి ఆ చెప్పేటువంటి విషయాన్ని దర్శించగలగాల. ఆ దర్శించగలిగేటువంటి స్థితి 3 ఏకం చేసి సుముహూర్తే సావధాన, సులగ్నే సావధాన, మీరందరూ కూడా బ్రహ్మనిష్ఠులై ఉండండి,
సావధాన చిత్తులై ఉండండి, చిదాకాశ పరిధియందు సాక్షులై ఉండండి అనేటటువంటి సూచన చేస్తున్నారు ఇక్కడ పెద్దలు. ఇక్కడ కాలం సరిపోయింది వీటికి. ఈ పేరా నుంచి వివో 239లో కింద పేరా నుంచి రేపు విచారిద్దాం. బోలో శ్రీ సద్గురు మహారాజ్కి జై. జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పులయారులకు జై. జై శ్రీ ఇందుగల గురు భక్త మండలికి జై. జై గురు. మంగళం కూడా నేనే. మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే, సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం. ఓం శాంతి శాంతి శాంతి. బోలో శ్రీ సద్గురు మహారాజ్ కి జై. జై శ్రీ గురు పరంపరముకు జై. జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పులయారులకు జై. జై శ్రీ ఇందుగల గురుభక్త మండలికి జై. జై గురు. జై గురు. జై గురుదేవా. జై గురు. రికార్డింగ్ ఆపి. జై గురుదేవ్. జై గురు. గారు